శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ప్రాహాభివాద్య తదా శ్రేయోర్ధి వినయాన్వితః మోక్షధర్మేషు కుశలో భగవాన్ ప్రబ్రవీతు మే. నారాయణ, వాసుదేవ, శ్రీహరి, పద్మనాభ, దామోదర అనే దివ్య నామాల్ని స్మరిస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఉన్నంత సమయం కూడా భగవన్ నామాన్ని అనుసంధానం చేస్తూ ఆ భగవత్ తత్వాన్ని గ్రహిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడున్నా చేసుకోవాల్సినదే. ఎక్కడున్నా చేసుకోవడానికి తగినటువంటి ఆ జ్ఞానాన్ని, భక్తిని, శక్తిని, ఆసక్తిని, అవగాహనను కల్పించేటువంటిది, ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించేది ఈ వెంకటాచల క్షేత్రం అన్నారు. ఈ వెంకటాచల క్షేత్రంలో మనం పురాణ వాన్మయాన్ని వ్యాస మహర్షి అనుగ్రహించినటువంటి అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుతః. 18 పురాణాలకు కర్త వ్యాసపీఠం. అది అంటే బదరికాశ్రమంలో అదొక విశ్వవిద్యాలయం లాంటిది. వేదవ్యాస మహర్షి సమస్తమైనటువంటి వేద వాన్మయాన్ని కూడా వర్గీకరించి చతుర్వేద విభాగం చేసి బ్రహ్మసూత్రాలని అందించి ఉపనిషత్ సారాన్ని, ఆ పూర్వభాగమైనటువంటి కర్మ మీమాంసని జైమిని మహర్షి ద్వారా అనుగ్రహింపజేసి తానే స్వయంగా ఆ ఉపనిషత్ భాగంలో ఉన్నటువంటి ఆయా వాక్యాలకు సమన్వయం చేసేటువంటి విధానాన్ని మనకు బ్రహ్మసూత్రాల రూపంలో అనుగ్రహించారు. అతి సామాన్యులు కూడా ఆ భగవతత్వాన్ని గ్రహించేట్లుగా అష్టాదశ పురాణ వాన్మయాన్ని మనకు అనుగ్రహించారు. అతి పురాణ వాన్మయంలో బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, వాయుపురాణం, భాగవతం, ఇలాగా ఈ పురాణ వాన్మయం పరంపరగా శ్రీవారి అనుగ్రహంతో ఈ నాద నీరాజన వేదిక నుంచి ప్రపంచంలో సర్వ మానవులకు కూడా ఆ భగవత్ సందేశాన్ని స్వామి ధర్మశంఖారావం పూరిస్తూ ఉన్నాడు. యస్య ధ్వనిర్దానవ దర్పహంత. కేవలం ఆ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం శత్రు సంహారమే కాదు, జ్ఞానాన్ని కూడా ఇచ్చేయటం.
ఏ పాంచజన్య ధ్వానం చేత శత్రువులంతా వారి గుండెలలో భయం కలుగుతోందో అదే శంఖం తం పాంచజన్యం శశికోటి శుభ్రం. ఆ తెల్లని పాంచజన్యం స్వామివారి చేతిలో ఉన్నటువంటి ఆ పాంచజన్యం జ్ఞానానికి కూడా సంకేతం. మనలో అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. చక్రం కాలానికి సంకేతం. ఇలాగ శార్ంగం పంచ ఆయుధాలు ధరిస్తాడు స్వామి. ఆ పంచాయుధాలు మన కోసమే, ప్రపంచ రక్షణ కోసమే. అతి పరమాత్మ తత్వాన్ని చక్కగా గ్రహించినటువంటి ఋషుల యొక్క పరంపరలో మనం భారతదేశంలో పుట్టాము అంటేనే మహర్షులకు సంబంధించిన వారమని. ఆ ఋషుల యొక్క జ్ఞానాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. దానిలో స్వయంగా మహర్షాదులు తమకంటే ఉత్తములైనటువంటి వారి దగ్గర చేతులు కట్టుకొని ఆ భగవద్ విజ్ఞానాన్ని గ్రహించారు. తర్వాత తామే ఆచార్యులై బోధించారు. ఇలాగ ఒక పరంపర నడుస్తోంది. కనుక ఆ క్రమంలోనే నారద మహర్షి కూడా సనక సనందనాది మహర్షుల దగ్గరకు వెళ్ళి అనేక విధాలైనటువంటి ప్రశ్నలు వేయడం ద్వారా సమస్త మానవాళికి ఏది హితమో ఏది అహితమో, ఏది విధి, ఏది చేయదగినది, ఏది అక్కరలేనది, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో విశేషాలని అడిగి మనకొచ్చేటువంటి సందేహాలు ఆయనకు వచ్చినట్టుగా అడిగి మనకు అందించారు. అది సంకలనం చేసి మహానుభావులు మనకు అనుగ్రహించారు. ఆ విశేషాలని నారద మహాపురాణంలో మనం తెలుసుకుంటూ ఉంటే నారద మహర్షి సుఖయోగి చరిత్ర కూడా చెప్పవయ్యా అని అడిగాడు. వేదశాస్త్ర ఇతిహాసాలన్నీ కూడా అధ్యయనం చేసి తపస్సు చేసి సర్వభూత వ్యాపకమైనటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క తత్వాన్ని సమగ్రంగా ఎలాగ గ్రహించగలిగాడు అని అడిగితే ఆ వ్యాస మహర్షి తపస్సు చేసి పంచభూతాలతో సమానంగా పవిత్రమైన కుమారుడు కావాలి అని పరమశివుని గురించి తపస్సు చేస్తే అనుగ్రహిస్తే గంగ స్వయంగా వచ్చి ఆయనకు స్నానం చేయిస్తోంది. పరమశివుడు బ్రహ్మగారు వచ్చి ఆయనకు ఉపనయనం చేశాడు. లోకపాలకులంతా దేవర్షులు, బ్రహ్మర్షులు, వాయువు దివ్య వర్షాన్ని, పుష్పవర్షాన్ని కురిపించాడు. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచం అంతా పులకించిపోయిందిట. ఆ గొప్ప తేజస్సుతో ఉన్నాడు దేవేంద్రుడు. ఇలాగా వ్యాస మహర్షికి జనించినటువంటి ఆయనకు ఉపనయనాదులు చేశాడు. సుఖమహర్షి యొక్క దివ్యమైనటువంటి జన్మ బ్రహ్మచర్య వ్రతం పుట్టగానే సామాన్యంగా మనం పుట్టగానే తండ్రి అయినటువంటి వాడు సచేల స్నానం చేయాలి అని, అంటే కట్టుకున్న వస్త్రాలతో స్నానం చేసి ఆ తిథి నక్షత్రం ఇవన్నీ లగ్నం అన్నీ సరిగ్గా ఉన్నాయా, తాను చూడవచ్చా చూడకూడదా, ఇలాగా కొన్ని ధర్మాలు చెప్పాడు. జాతకర్మ, నామకరణ, ఇలాగా ఈ సంస్కారాలలో విశేషమైనటువంటివి మనకు ఆ సంస్కారాల యొక్క ప్రయోజనాన్ని గురించి కూడా చాలా విశేషంగా మహానుభావులు ఎన్ని సంస్కారాలు ఉండాలి, కర్మ మార్గంలో ఈ సంస్కారాలు కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు. 16 కళలతో చంద్రుడు ఏ విధంగా అయితే శోభిస్తూ ఉంటాడో షోడశ కళా ప్రపూర్ణుడు, అలాగనే షోడశ సంస్కార సంస్కృతులు భారతీయుడన్న. అనాది అవిచ్ఛిన్న భారతీయ సంస్కృతికి అవతార తత్వం, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, విగ్రహారాధన, వర్ణాశ్రమ వ్యవస్థ, షోడశ సంస్కారాలు ఇవి చాలా ప్రధానమైనటువంటి వేద ప్రతిపాదితమైన సంస్కారాలు. ఆ కర్మాచరణ ద్వారా మనస్సులో, శరీరంలో ఒక అతిశయం అంటే ఒక విశేషం ఏర్పడుతోంది అని దానినే సంస్కారం అని అంట. ఒక వస్తువుని ఒక విశిష్టమైన ప్రయోజనానికి
యోగ్యమయ్యేట్లుగా చేసేది కూడా సంస్కారం. మనకు కనబడని ఫలాలను ఇచ్చేది అంటే ఆ స్వర్గాది లోకాలు కానీ ఇవన్నిటినీ కూడా దానికోసం ఈ వేదోక్త కర్మలు చెయ్యాలి. ప్రాణం లేనటువంటి కొన్ని వస్తువులని, ఖనిజాలను, ఇనప వస్తువు, బంగారం, వాటిని కూడా సంస్కరించి మనకు అనుగుణంగా మలచుకొని ధరించి ఆనందాన్ని పొందుతున్నాం కదా. కాబట్టి చైతన్యం కలిగిన మనకు సంస్కారాలు కావాలి అని ఈ వేషభూషలు అంటే ఈ ఆభరణాలు ధరించడం ఇవన్నీ కాల పరిస్థితులకు తగినట్లుగా ఉంటే వాడు సంస్కారవంతుడు అని అంటారు. ఒకప్పుడు వస్త్రాలని చక్కగా ధరించి పంచగట్టి తలపాగా చుడితే అది నాగరికత. ఇప్పుడు అది తీసేసి టోపీ పెట్టి ఇంకేదో చేస్తే ఇది నాగరికత ఇప్పుడు అనుకుంటున్నాం మనం. కాబట్టి కొన్ని కొన్ని కాల స్థితులను బట్టి పేరు మారుతోంది. కనుక ఈ సంస్కారం ఎలాంటిది? తెల్ల కాగితం మీద ఇది ప్రభుత్వానికి సంబంధించినది అని ముద్ర వేస్తే, స్టాంపు వేస్తే అది కరెన్సీ అవుతుంది కదా, కాగితమేగా. కానీ దానికి ఒక సంస్కారం జరిగింది, దానికి విలువ ఎంత. కనుక అలాగని అనేకమైనటువంటి ఈ స్త్రీ పురుష సంబంధం వల్ల ప్రతి వ్యక్తికి కూడా వైదికమైన అంటే బీజ సంబంధమైన గర్భ సంబంధమైన దోషాలు ఉంటాయి. ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి అవిద్యతో కూడిన జీవుడికి ఆత్మకు పుణ్యపాపాలు లేవు, కానీ అవిద్యతో కూడిన జీవుడికి ఉన్నాయి. అందుకని గర్భాధానం వల్ల అదొక సంస్కారం, దానివల్ల బీజ గర్భ దోషాలు పోతాయి అన్న. ఆ పురుషులు కావాలి అని అంటే పుంసవనము అని ఉన్నది. అవి కొన్ని వాటిని ముక్కులో పిండితే ఈ మర్రి లేత మర్రి వటవృక్షం యొక్క ఆ విత్తనాలను బాగా నలగొట్టి ఇంకా ఏవేవో సహదేవి వేరని ఇంకా కొన్ని చెప్పారు. అవి ఆ స్త్రీ యొక్క గర్భంలో 5వ మాసంలో లేదా 6వ ఏదో ఉన్నది, అది ఎడమ ముక్కులో పిండితే స్త్రీ కలుగుతోందని, ఈ కుడి ముక్కులో పిండితే పురుషుడు కలుగుతాడని కూడా పుంసవనము అని అంటారు. ఆ తల్లి తినే ఆహారాన్ని స్వీకరిస్తూ తల్లి గర్భంలో ఉంటాడు కాబట్టి ఆ దోషం పోవడానికి జాతకర్మ సంస్కారం, నామకరణం, పేరు పెట్టడం, దానివల్ల ఆయుర్దాయం తేజస్సు కలుగుతాయి. నిష్క్రమణము అంటే 3వ ఏట మన వాళ్ళు వెనక బావిలో చేరవేంద్ర అంటే మళ్ళీ డ్యూటీ ఎక్కినట్టు అలాగా చేస్తే సూర్య దర్శనం చేయిస్తారు. నిష్క్రమణం, సూర్య దర్శనం వల్ల ఆయుష్షు, ఆ సౌభాగ్యం. అన్నప్రాసన సంస్కారం వల్ల మాతృగర్భంలో మాలిన్యాన్ని తింటాం మనం అంతా. అక్కడ ఏమున్నది, ఆ లోపలంతా కూడా రకరకాలైన స్థితులలో కూడా ఆ దోషం పోతుంది. బ్రాహ్మణుడికి ఉపనయనం వల్ల వేదాధ్యయనం చేసే అర్హత, జ్ఞానాన్ని పొందే అర్హత సిద్ధిస్తోంది. వివాహం వల్ల సమస్త వేద విహిత క్రియాకలాపాదులు చేసేటువంటి యోగ్యత కలుగుతుంది. స్వర్గప్రాప్తి, మంచి సంతానం కలిగితే ఇహపరలోక సౌఖ్యాలు పొందవచ్చు అని మనువు ఇవన్నీ చెప్తాడు. ఇంకా ఇతర గృహ్య సూత్రకారులు కూడా చెప్పారు. యజ్ఞములు, పంచమహాయజ్ఞములు అని ఉన్నాయి. ఆ దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, ఇలాగ పంచమహాయజ్ఞములు. వీటి ద్వారా శరీరం బ్రహ్మ శరీరంగా మారుతోంది. అందుకనే 50 సంవత్సరాలు వస్తే ఒక శాంతి చేయమన్నాడు. 60 సంవత్సరాలు షష్ట్యబ్ద పూర్తి అని, మామూలుగా షష్ఠి పూర్తి అంటుంటారు, కానీ షష్ట్యబ్ద పూర్తి అంటే అబ్దము అంటే సంవత్సరం. 60 సంవత్సరాలు నిండితే దాన్ని వైదిక పరిభాషలో వేద ఉగ్రరథ శాంతి. 70 సంవత్సరాలు వస్తే భీమరథ శాంతి. 80 ఇలాగా సహస్రచంద్ర దర్శనం, ఇది అలాగా శతమానం భవతి అని. శతం అంటే 100 ఏళ్ళనే కాదు, అనంతమని ఎన్నాళ్ళైనా వాడు కర్మ మార్గంలో ఇలాగా. ఈ సంస్కారాలు విశేషమైనటువంటివి అని, దీనివల్ల మనుష్యుడైనటువంటి వాడు ఉత్తమ స్థితులు పొందుతాడు అని. ఇవన్నీ కూడా మనకు వేదో ధర్మమూలం తద్విదాంచ స్మృతిశీలే
అని ధర్మసూత్రాల్లో గౌతముడు చెప్తాడు. మానవ జీవితానికి సంబంధించిన అనేక మంత్రాలు, సూక్తాలు వీటిలో మనకు వస్తాయి. ఈ అంత్యేష్టి చిట్ట చివరిది అంటే మరణించిన తర్వాత కూడా ఈ శరీరాన్ని అగ్నికి అర్పించడం ఒక కట్టెలాగా అట్టి భావన కూడా మనకు చూపించాయి. కాబట్టి ఈ స్మృతులు ఆ వేదాలని స్మరించి చెప్పినటువంటి స్మృతులు, ఈ పురాణాలు ఇవన్నిటిలో కూడా వీటి విషయాన్ని అనేక రకాలుగా బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్ భాగాల్లో కూడా చెప్పడం జరుగుతోంది. మనకు ధర్మ శాస్త్రములు అని ఉన్నాయి, ధర్మ సూత్రములు అని ఉన్నాయి, కల్పములు ఉన్నాయి, పరిశిష్ట గ్రంథాలు ఉన్నాయి, 18 గృహ్య సూత్రములు అని ఉన్నాయి. వాటి నుంచే మనం ఇవాళ వివాహాదులు, నామకరణం, ఇవన్నీ అన్నప్రాసన ఇవన్నీ చేసేది వాటి వల్లనే. ఆ మహర్షాదులు, మహానుభావులు వాళ్ళు చెప్పారు. ఈ మనువు, కాత్యాయన, శౌనక, పిప్పలాద, గౌతమ, బోధాయన, హిరణ్యకేశి ఇలాగా వీళ్ళంతా కూడా ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రకర్తలు, స్మృతికర్తలు, ఉపస్మృతికారులు అని కూడా 57 మంది ఉన్నారట. ధర్మశాస్త్రకారులు మనకందరికీ ప్రసిద్ధంగా మనువు తెలుసు. ఆయన మీద విపరీత వ్యాఖ్యానాలు చేయటం ద్వారా మనువు చాలామందికి తెలుసు. మనుస్మృతిలో ఏమున్నదో ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు జరుగుతాయి, కానీ మనం చదవం అవి. వేరే అనువాదాలు చదవటం వల్ల మనకు చాలా ఎప్పుడో కాలం అందనటువంటి, చరిత్రకు అందనటి కాలంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మన దృష్టితో మనం చూడకూడదు. మనువు, బృహస్పతి, దక్ష, గౌతమ, యమ, అంగిరస, యోగీశ్వర, ప్రచేతస, శాతాతప, పరాశర, సంవర్త, ఉశనస, శంఖ, లిఖిత, అత్రి, విష్ణు, ఆపస్తంభాదులు ధర్మశాస్త్రకర్తలు అన్న. స్మృతికారులు వశిష్ఠ, నారద, సుమంతు, పితామహ, బభులు, కాక్షయాదిని, సత్యవ్రత, గార్గ్య, దేవల, జమదగ్ని, భరద్వాజ, పులస్త్య, పులహ, క్రతు, ఆత్రేయ, త్యాగలేయ, మరీచి, వత్స, పారస్కర, ఋష్యశృంగ, బైజావాపులు అనేటువంటి వారు. వీరు మన మానవ జాతికి ఇదిగో ఈ సంస్కారాలు పొందడం వల్ల మానవుడు ఈ శారీరకమైన, మానసికమైన సంస్కారాన్ని పొంది బ్రహ్మతత్వాన్ని పొందటానికి యోగ్యుడవుతాడు. ఇంకా జాబాలి, నచికేత ఇలాగా ఉపస్మృతికారులు కూడా ఉన్నారు. ఈ ధర్మసూత్రములు గృహ్య సూత్రాలకు దగ్గరగా ఉంటాయి అని. ఇవిగాక స్మృతులు ఉన్నాయి, ఆచారకాండ, వ్యవహారకాండ, ప్రాయశ్చిత్త కాండలని. ఒక కర్మ చేస్తే సరిగ్గా మనం చేయలేకపోతే దానివల్ల విపరీత ఫలాలు వస్తే దానికి ప్రాయశ్చిత్తం చేసేటువంటివి కూడా ఉన్నాయి అని. ఈ వివాహం ఇవన్నీ కూడా గృహస్థు యొక్క కర్తవ్యాలు, అధ్యాత్మ విషయాలు కూడా చెప్తారు. ఇక పురాణాల్లో కూడా ఈ పురాణాలు భవిష్య పురాణానికి మార్కండేయ పురాణంలో ఇవి గౌతమ స్మృతి దాని నుంచి కొన్ని తీసుకున్నది అని. అలాగే విష్ణు ధర్మోత్తరము అని ఉన్నది విష్ణు పురాణంలో భాగమే. దాంట్లో చాలా విశేషాలు విష్ణు స్మృతికి దగ్గరగా ఉంటాయి అన్నారు. అలాగే కూర్మ పురాణం ఇవన్నీ కూడా మనుస్మృతి వీటిల్లో కూడా వస్తాయి. నిబంధన గ్రంథములని ఉన్నాయి, నిర్ణయ సింధు, ధర్మసింధువు అని. ఆ శాస్త్రకారులు ఎంత గొప్పగా చెప్పారంటే ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి కులాచారములు, వంశాచారములు వాటిని కూడా తీసుకొని దాన్ని చేయమన్నారు. అందుకనే మనం వివాహాదుల్లో కూడా ఇది మా ప్రాంతీయాచారం అని కొందరు కొన్ని పనులు చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవేవి తప్పు కాదు. ఇంకా కొన్ని చాలా విశేషమైనటువంటి ఉన్నాయి. వీటి మీద చాలామంది పరిశోధన చేశారు. ఫణిక్కర్ అనేటువంటి వారు వీరంతా షోడశ సంస్కారాలు మనుస్మృతి చెప్తోంది. నిషేకాలైజికం చైనో గార్భికం చాపమృత్యదే క్షేత్ర సంస్కార సిద్ధిశ్చ గర్భాధాన ఫలం స్మృతం అని. ఇలాగా మనుస్మృతి ఏ సంస్కారాల వల్ల సీమంతం అంటూ ఉంటాం, ఆ సీమంతం ఇవన్నీ కూడా వీటి వలన తల్లి యొక్క తండ్రి యొక్క ఆ దోషాలు ఈ పుట్టే పిల్లల మీద ఉంటాయి కాబట్టి అవి తొలగిపోతాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. గార్భైర్ హోమైర్ జాతకర్మ చౌర మౌంజీ నిబంధనై వైదికం గార్భికం చేనో ద్విజానామ
అపమృజ్యతే. ఈ సంస్కారాల వల్ల ఉత్తమ స్థితి కలుగుతాయి అని అనేకమైనటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం కూడా తొలుగుతోంది అని కూడా దీన్ని చెప్పడం జరుగుతోంది. సంస్కారో నామ సభవతి యస్మిన్ జాతే పదార్థో భవతి యోగ్య కస్య చిదర్థస్య. అంటే యోగ్యతని కలిగిస్తోంది, దోషాన్ని పోగొడుతోంది. ఈ సంస్కారం యొక్క విశేషము అది అని ఈ 40 సంస్కారాలు గౌతమ ధర్మసూత్రాలలో 8 ఆత్మగుణాలు 40 సంస్కారాలు చెప్తారు. 40 సంస్కారా అష్ట ఆత్మగుణా అని గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాసనం, చౌలం, ఉపనయనం, 4 వేదవ్రతాలు, స్నానం అంటే సమావర్తనం, ఇప్పుడు కాన్వోకేషన్ అంటామే అది విద్యావ్రత స్నానం అని దానికి పేరు. సహధర్మచారిణి సంయోగం అంటే వివాహం, దేవపితృ మనుష్య భూత బ్రహ్మయజ్ఞములనే పంచమహాయజ్ఞములు, అష్టక పార్వణ శ్రాద్ధం, శ్రావణి, ఆగ్రహాయని, చైత్రి, ఆశ్వయుజి అనే 7 పాక సంస్థలు, యజ్ఞ సంస్థలు, అగ్న్యాధేయం, అగ్నిహోత్రం, దర్శపూర్ణమాస్య, చాతుర్మాస్య ఆగ్రయనిష్టి, నిరూఢ పశుబంధన, సౌత్రామణి అనే 7 హవీర్యజ్ఞాలు, అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉఖ్య, షోడశి, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామాది 7 సోమయజ్ఞ సంస్థలు. ఇలాగ ఇవన్నీ కలిపి చెప్పారు. శ్రౌత యజ్ఞాదులతో కలిపి చెప్పారు. అంటే యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం అని యజ్ఞము, దానము, తపస్సు ఇవి మనుష్యుణ్ణి పవిత్రం చేస్తాయి. బోధాయన గుహ్య సూత్రం కూడా చెప్పారు. సంస్కారార్థం శరీరస్య, తనను తాను సంస్కరించుకోవడమే. ఇలాగా గృహ్యసూత్రకారులలో ఈ మనువు, ఈ బోధాయనుడు, ఆపస్తముడు, కాత్యాయనుడు ఇలాగ ఉన్నారు. ఈనాటికి వాటిని అనుసరించేవారు. వైఖానస మహర్షి ఆయన కూడా శరీర సంస్కారాలు, యజ్ఞము 22 యజ్ఞాలు చూపించారు. ఇలాగ భారద్వాజ మహర్షి, హిరణ్యకేశి వీరు కూడా చెప్పారు. ఋతు సంగమనం, గర్భాధానం కంటే భిన్నంగా ఋతౌ సంగమనం నిషేకమిత్యాహు అని వైఖానస గృహ్యసూత్రం చెప్తోంది. గర్భాధాన నిషేక చతుర్థి కర్మ లేక హోమం ఇవన్నీ కూడా వీరు చెప్తారు. పుంసవనం ఇది అన్నిటిలో ఉన్నది. గర్భరక్షణం కోసం కొన్ని విష్ణు బలి అనేటువంటిది కూడా, అంటే ఆ మహావిష్ణువునికి ఆరాధన చేసి ఆ 12 నామాలతో అభిమంత్రించి ఆ పాయసాన్ని గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లికి తినిపించడం చేత సాక్షాత్తుగా మహావిష్ణువే అనుగ్రహిస్తున్నాడు అని దానిని విష్ణు బలి సంస్కారము అని వైఖానస గృహ్యసూత్రం అది విశేషంగా గర్భవైష్ణవత్వాన్ని ప్రతిపాదిస్తోంది. అంటే తల్లి గర్భంలో ఉండగానే విష్ణు భక్తుడుగా, ప్రహ్లాదుడిలాగా అన్నమాట. అలాగనే సోష్యంతి కర్మ లేక హోమము అని జాతకర్మ ఈ పుట్టగానే కొన్ని చేసే, అదే మనం 11వ రోజు ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి చేస్తూ ఉంటాం మనం. అంటే అప్పుడు కుదరదు కదా. వెనక సూతికా గృహం, ఇప్పుడు హాస్పిటల్స్ లాగా సూతికా గృహం అని దానికి రక్ష చెప్పారు. దానికి విష్ణు సహస్రనామం అప్పుడు పఠిస్తే కూడా రక్షగా ఉంటుంది అనేకమైన దీని నుంచి అని. ఉత్థానం, నిష్క్రమణం అంటే సూర్య దర్శనం. కన్నవేధ అదే చెవులు గుర్తించడం అనేటువంటి దానివల్ల నాడులు ఉత్తేజితమయ్యి కొన్ని రోగాలు రావు అని చెవులు గుర్తించుకోవడం వల్ల. అవి గోదావరి ప్రాంతంలో ఇప్పటికి కూడా ముక్కు కూడా మగవాళ్ళు గుర్తిస్తారు, చెవులకు పైన కూడా కొడతారు. ఇలాగ ఇవి ఏదో మనం అనాగరికమనే స్థితిలో ఉన్నాం. అది అంతా కూడా నాగరికమైనది. దీని మీద ఎన్నో రకాలుగా పరిశోధనలు జర్మనీలో ఇతర దేశాల్లో చేస్తున్నారు. వాటి యొక్క వీటిల్ని ఎన్నో రకాలుగా చెప్పారు. కన్నవేద, అన్నప్రాసనం మొదటగా అన్నాన్ని వాడికి అభ్యాసం చేయించడం. వర్షవర్ధనం, అబ్దపూర్తి అంటే ప్రతి సంవత్సరం కూడా మనం పుట్టినరోజు పండుగ చేస్తాం కదా, బర్త్డే పార్టీ అవి కాదు మనం చేయాల్సింది. దీపాలు ఆర్పేయటం, లేకపోతే నోట్లో పనికిరాని అవి పదార్థాలు పెట్టి
ఇది ఇవి కాదు. ఆయుష్య కర్మ అంటే వాడి వర్షవర్ధనం అంటారు. ఆయుష్య హోమం చేస్తే ఆ రోజు వాడికి ఆ గ్రహాలు ఏవైతే మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయో వాటిని అన్నింటినీ కూడా తృప్తిపరచడం ద్వారా ఆ యజ్ఞకర్మ ద్వారా వాడికి శుభమైన స్థితి కలుగుతుంది. చూడాకర్మ అంటే మొట్టమొదటగా పుట్టు వెంట్రుకలు చేయటం, అది కూడా ఒక కర్మగా, దానికి కూడా మంచి ముహూర్త ఇవన్నీ కూడా చెప్పారు. విద్యారంభం అక్షరాభ్యాసం 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులకి వాడికి విద్యాభ్యాసం మొదలు పెట్టాలి అని శాస్త్రం. ఇప్పుడు మనం 3వ ఏటనే పంపించేస్తున్నాం. ఉపనయనం సరే, వాళ్ళకు ద్విజులకు ఉండేటువంటివి వ్రతములు, వాళ్ళకి గోదానం వ్రతం, సమావర్తనం, వివాహం, ఇది అందరికీ ఉన్నటువంటిదే. ఈ వివాహం కూడా 7-8 విశేషాలతో చెప్పారు. పంచమహాయజ్ఞాలు, మన ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడం, భగవదారాధన చేయడం, ఇలాగ దేవయజ్ఞం, ఋషి యజ్ఞం అంటే ఆ ఋషులు మనదాకా ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని చక్కగా మనం మన తర్వాత తరాల వరకు అందించడం, అధ్యాపనం. ఇలాగా చిట్ట చివరిది ఆ శరీరాన్ని యజ్ఞ భగవానుడికి అర్పించడం. ఇలాగ జాతకర్మ నుంచి ఇవన్నీ చెయ్యాలి. ఈ అమంత్రకంగా కొందరికి, సమంత్రకంగా కొందరికి అని ఇలాగ తండ్రియే గర్భాధాన పుంసవన సీమంత జాతకర్మ నామకరణ అన్నప్రాసనాదులు కొన్ని 8 తండ్రి చేయవలసినటువంటి, వాడు పిల్లవాడు ఏం చేయలేడు కదా. ఆ తర్వాత ఈ కొన్ని ఆచార్యుడు చేస్తాడు. అక్కడ నుంచి వీడికి కొన్ని సంస్కారాలు వస్తాయి. అలాగా అందరికీ కూడా పంచమహాయజ్ఞాలు ఇలాగ కొన్ని మంత్రపూర్వకంగా కాకుండా శ్లోకపూర్వకంగా కొందరికి చెయ్యాలి అని కూడా చెప్పారు. ఇప్పుడు చాలా కొన్ని మనం చేస్తున్నాం, కొన్ని చేయడం లేదు. ఈ సంస్కారాలన్నీ కూడా విశేషమైనటువంటిది. ఆఖరికి వేడుకల్లాగా అవి వచ్చేసాయి. వెనక కూడా పిల్లవాడు పుట్టిన తర్వాత ఏవో చేస్తారు కదా, వాడు గడపలు దాటితే బొబ్బట్లని, ఇంకేదో పాకుతూ ఉంటే అరిసెలని ఇలాగ చేస్తూ ఉండేవాళ్ళు వెనక. ఇవన్నీ కూడా ఇవన్నీ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటివి చక్కగా మనకు చూపించారు. సరే, సంస్కారాలని మనం సాధ్యమైనంత వరకు మంత్రపూర్వకంగా చెయ్యాలి. విశేషంగా మనం ఖర్చు పెట్టే దాంట్లో, ఇవాళ ఖర్చు పెట్టే దాంట్లో చాలా మనం అతి తక్కువ ఖర్చుతో ఈ సంస్కారాలని చక్కగా నిర్వహించుకోవచ్చు. మనకి వివాహమే ఉన్నది విపరీతమైన ఖర్చు, మనం వృధా చేసేటువంటి ఖర్చు ఎంతో. ఆహారం కూడా అంతే, వృధాగా ఆహారం వదిలిపెట్టేస్తే అది ఎవరికి అది చాలా దోషం. అది ఆహారం లేని వారికి పెడితే అది ఆ పరమాత్మ సంతోషిస్తాడు. కాబట్టి వృధా ఖర్చులు కాకుండా చక్కగా మనం ఋషి మార్గంలో నడిస్తే ఆ పిల్లలకు మంచి యోగ్యత, మంచి సంస్కారాలు కలుగుతాయి. సరే, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఈ సుఖమహర్షి పుట్టగానే ఇవన్నీ చేసేశారట. అంటే మహాత్ముల యొక్క ఆ స్థితి వారికి అవసరం లేకపోయినా పుట్టుకతోనే వారు జ్ఞానులైనా వారికి లోక మర్యాద, లోక సంగ్రహం అంటారు. అంటే లోకానికి ఒక మార్గం ఆయనే చేశాడండి. ప్రతిరోజు ఆయన ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేస్తాడు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తాడు, ధ్యానంలో కూర్చుంటాడు అని మనకందరికీ ఎవరి మీదైతే లక్ష్యం ఉంటుందో వాడు అలాగ చేస్తే మనం కూడా చేస్తాం. ఆయన అలా కాకుండా ఏదో మనం కూడా అదే ఆయనలాగానే ఉండాలనుకుంటాం. అందుకని శ్రీకృష్ణస్వామి నమ్మి ఇక్కడ నేను చేయవలసినది ఏదీ లేదు, అయినా నేను చేయకపోతే లోకం అదే ఆదర్శంగా తీసుకుంటోంది. కాబట్టి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతలో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే. పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. ప్రతిరోజు పెద్దలు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని 10 నిమిషాలు కూర్చొని వచ్చి మళ్ళీ వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాదుల ఏ పనైనా చేశారనుకో పిల్లలకు కూడా అదే అభ్యాసం. వాడు నిద్రలేవగానే కాఫీ తాగుతూ లేకపోతే ఇంకేదో చేస్తూ తిరుగుతుంటే వీడు అదే చేస్తాడు.
కాబట్టి ఉత్తమ స్థానాల్లో ఉన్నటువంటి వారు వ్యక్తిత్వంతో ఉండాలి అని మనకు పదే పదే వ్యక్తి సంస్కారాన్ని చెప్తోంది మనకు ఈ సంస్కారాలు. కనుక సుఖమహర్షి కూడా ఈ సరహస్యమైనటువంటి వేదాలు చక్కగా పొందిన మహర్షి బృహస్పతిని గురువుగా ఆశ్రయించి ఆయన దగ్గర మళ్ళా అధ్యయనం చేశారు. గురుదక్షిణ సమర్పించారు గురువు గారికి చక్కగా సేవ చెయ్యాలి. ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి. మనం చెప్పుకున్నాం దాని గురించి. జ్ఞానము ఉన్నది, తపస్సు ఉన్నది. తపస్సు కూడా చేశాడు. తపస్వాధ్యాయములే మనకు ప్రధానము అని చెప్పాడు. అందుకనే శ్రీమద్ రామాయణం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం. వాక్ ఆ ఒక్క మాట అంటే సాంగవేదవేత్త నారదుడు అని. సంగీతంలో ఆయన చాలా గొప్పవాడు. స్వరాన్నవం అనేటువంటి గ్రంథాన్ని త్యాగరాజస్వామి వారికి ఇచ్చినట్టుగా 150 సంవత్సరాల క్రితం ఆయన చరిత్రలో వస్తోంది. నారద గురురాయ అని కూడా ఆయన సంకీర్తనలు రాశారు. అలాగని నారద శిక్ష అని ఉన్నది. సరే, నారద పురాణం ఉన్నది. ఇంకా వేద సంబంధమైనటువంటివి చాలా నారద మహర్షి రాశారు. ఆయన కేవలం ఏదో భక్తిలో ఒక్క భక్తే కాదు, అనేక విషయాలలో సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి లోకోద్ధారణ కోసం గ్రంథాలు కూడా వ్రాశారు. కనుక ఇక్కడ వేదాంగ భాష్య జ్ఞానం, సమగ్రమైన ఇతిహాసం, శాస్త్రాధ్యయనం చేసి తిరిగి వచ్చి ఉగ్ర తపస్సు చేయటం మొదలుపెట్టాడు. చిన్న వయస్సులోనే ఉత్తములైనటువంటి దేవతలు, మహర్షులు కూడా ఆయన దగ్గరికి వచ్చి సందేహాలు తీర్చుకునేవారట. ఇక్కడ వయస్సు కాదు అని చెప్పుకున్న జ్ఞానమే గొప్పది. జ్ఞానాన్ని బట్టే వాడికి గౌరవము. రామచంద్రమూర్తి యొక్క చరిత్రలో కూడా మనం తెలుసుకున్నాం. సరే, ఈ తర్వాత ఆయన అన్ని పరిశీలన చేశాడు. శాస్త్రాధ్యయనం చేశారు కదా, ఏమిటి శాస్త్రం చెప్పేదేమిటి అని పరిశీలన చేసి లోక వ్యవహారం ఎలాగున్నది. సామాన్యంగా మన పిల్లవాడు ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు, అయిపోయింది, చదువు అయిపోయింది. తర్వాత ఏం చేస్తాడు? ఉద్యోగం చేస్తాడు, లేదా ఇంకేదో వ్యవసాయం చేస్తాడు, ఇంకేదో పని చేస్తాడు. ఇంకేమిటి తర్వాత వచ్చే ప్రశ్న? వివాహం అయిందా? వివాహం అయింది, పిల్లలు పుట్టారా? లేకపోతే ఇదే ఇంత పైన మనకేం ఉండవు కదా. ఈయన ముందుగానే పరిశీలన చేశారట. గృహస్థాశ్రమంలో ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, ఏం చెయ్యాలి. గృహస్థుడు వేరు, గృహాశ్రమి కేవలం గృహ సంబంధంగా ఉన్నటువంటి వాడు ఒకడు గృహంలో మాత్రమే ఉంటాడట. అంటే వాడి మనస్సు అక్కడే తిరగదు, అక్కడే ఆనందించదు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై చచ్చుచు పుట్టుచు. ప్రహ్లాదుడు అంటాడు, చీకటిలో చచ్చాడే వ్యవహారం రా మన వాళ్ళంతా చేసిన పని. కౌమారే, చిన్న వయస్సులోనే ఆచరేత్ ప్రాజ్ఞ, ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు పరిశీలన చేసి నారాయణ పరాయణులై, నిర్ద్వంద్వులై, నిర్మోహులై, నిర్మత్సరులై ఆ పరమాత్మ దివ్యానుభూతిని పొందాలి. అది గోల్, అది లక్ష్యం అని 5 ఏళ్ల ప్రహ్లాదుడు చెప్తాడు తన తోటి రాక్షస బాలకులకు. ఇక్కడ ఈయన కూడా ఆశ్రమాల యొక్క విశేషాన్ని చూశాడు. మోక్ష ధర్మాన్ని ఆలోచిస్తూ ఇవేవి సరికాదు అని అప్పుడు గురువుగారు తండ్రి ఇద్దరు ఒకరే. తండ్రికి నమస్కారం చేసి శ్రేయస్సు కోరి వినయంతో, మోక్ష ధర్మాలలో కుశలులు కదా మీరు నాన్న, నా మనస్సుకి ఎలాగ శాంతి కలుగుతోంది అది చెప్పవలసింది అంటే, అనేకమైనటువంటి మోక్ష ధర్మాలు, ఇతర ధర్మాలన్నీ కూడా అధ్యయనం చేయించారు. తండ్రి ఆజ్ఞతో యోగశాస్త్రం, సాంఖ్యం, కాపిల శాస్త్రం అంటారు,
ఇవన్నీ కూడా గ్రహించాడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మతుల్య పరాక్రముడుగా సుఖమహర్షిని మోక్షశాస్త్ర విశారదుడుగా మహర్షి భావించాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక విశేషం, తాను ఎంతో చెప్తాడు కుమారుడికి, కానీ కుమారుడికి పూర్తిగా తండ్రి మీద ఒక లక్ష్యం ఉండదు. అందుకనే గొప్ప గొప్ప మహానుభావులు కూడా తాము ఉపదేశిస్తారు కుమారుడికి, కానీ శిష్యుడి ద్వారానో మరొకరి సమకాలికుడైన యోగ్యుడైన వ్యక్తి ద్వారా మరలా కుమారుడికి బోధింపచేస్తారు. అందుకనే గురువు అంటే ఒక లక్ష్యం ఉండాలి, గుర్తు చెప్పేవాడే గురువు అంటే. మహాభారతంలో వ్యాస మహర్షి చక్కగా ధర్మోపదేశం చేస్తాడు. ధర్మరాజు అడుగుతాడు, ఈ తత్వాలను బుద్ధితో నిశ్చయించిన స్వరూపం ఎలాంటిది? సాంగ వేదాధ్యయనం చేసిన తర్వాత ఆ సుఖమహర్షి ఏ విధంగా ఉపదేశించాడు? తండ్రి చెప్పాలట కుమారుడికి. ఎప్పుడూ కూడా మంచి విషయాలను తండ్రి ఎప్పుడు కుమారుడు తనకంటే వాడు చాలా గొప్పవాడు కావచ్చు, ఏదో ఒక ప్రతివాడికి కొన్ని విషయాలలో మంచి నైపుణ్యం ఉంటుంది, కొన్ని విషయాలు వాడికి తెలియవు, ఇంకొకరికి తెలుస్తాయి, వాడి దగ్గర తెలుసుకోవాలి. మహానుభావులు అందుకని అనేక మంది దగ్గర ఏ విధంగా అయితే తేనెటీగా అనేక పుష్పాల దగ్గరకు వెళ్ళి మకరందాన్ని గ్రహించి తేనె పట్టు వెళుతోందో, మహానుభావులు కూడా అనేక మంది గురువుల ద్వారా మంచి విషయాలను గ్రహించి జ్ఞాన నిధులుగా ఉంటారు. అందుకనే భీష్మ పితామహుని శ్రీకృష్ణస్వామి, నీవు అనేక మందిని ఉపాసించావు, సేవించావు, ఆ జ్ఞానం అంతా నీవు కనుమరుగైతే కనిపించదయ్యా, ఈ యుధిష్ఠిరుడికి నీవే బోధించు అన్న. శాంతి అనుశాసన పర్వాలలో మనకు మహాభారతంలో వేదం యొక్క పరమ లక్ష్యం ఏమిటో అక్కడ చూపించారు. మహాభారతం అధ్యయనం చేస్తే వేదాలన్నీ అధ్యయనం చేసినట్టే, వేద సారం తెలిసినట్టే అన్న. వ్యాస మహర్షి అంటాడు, ధర్మం పుత్ర నిషేవస్వ సుతీక్ష్ణౌ చ హిమాతపౌ క్షుత్పిపాసే చ వాయుంచ జయ నిత్యం జితేంద్రియ. నిరంతరం ధర్మాన్ని ఆచరించు, ఇంద్రియాలను జయించు, బాగా తీవ్రమైన చలి, ఎండ, ఆకలి, దప్పిక వీటిని సహించు, ప్రాణవాయువుని జయించు. ఆయన ఉపదేశం మహాభారతంలో శాంతి పర్వంలో 321 అధ్యాయం మనం చూస్తే చక్కగా తెలుస్తోంది. అలాగనే సత్యం, ఆర్జవం, అక్రోధం, అనసూయాం, దమం, తపః, అహింసాంచ, ఆనుశంస్యంచ విధివత్ పరిపాలయ. సత్యం, నిజాన్నే చెప్పు. రుజు ప్రవర్తన, నిజాన్ని చెప్తే చాలా ఇబ్బందులు, ప్రమాదాలు ఉన్నాయి అని అనుకుంటాం. ఏది ప్రమాదం కాదు, ఏదైనా ఇబ్బంది. ఇదైతే హాయిగా నిద్రపోవచ్చు, తాత్కాలికమైన బాధలు కలగవచ్చు, కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా మన వాళ్ళు. కాబట్టి రుజు ప్రవర్తన ఉండాలి, కోపం లేకపోవడం, ఇంద్రియాల్ని నియమించుకోవడం, తపస్సు, అహింస, దయ, ఈ ధర్మాల్ని యథావిధిగా ఆచరణలో పెట్టుకో అని చాలా అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు వ్యాస మహర్షి సుఖయోగికి. అది మనకు కూడా అవసరమే. అందుకని కొంచెం విస్తారమైనా కూడా ఈ వ్యాసోపదేశాన్ని మనం చక్కగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవగాహన చేసుకునే సునిశ్చితమైనటువంటి ఆ బుద్ధిని, ఆ అవగాహన శక్తిని, ఆసక్తిని ఆ శ్రీహస్పతి సర్వమానవులకు అనుగ్రహించాలని మనం ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.